భక్తి కలిగిన వారి కొరకు కాదు గాని భక్తిహీనుల కొరకే ప్రభు చనిపోయారు. ఎందుకని అంటే వాళ్ళ భక్తిహీనతను తీసివేయడానికి, బలహీనతను తీసివేయడానికి. బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, భక్తిహీనులుగా బలహీనులుగా ఉన్న వారి కోసమే ప్రభు చనిపోయారు. ఎవరి కొరకు యేసు ప్రభు చనిపోయారంటే బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు. ఇంకా మనం ముందుకు చదువుకుంటూ వెళ్తే నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఒకటి, బలహీనుల కొరకు చనిపోయారు. 2, భక్తిహీనుల కొరకు చనిపోయారు. 3, పాపుల కొరకు చనిపోయారు. అందుకే యేసు ప్రభు అన్నారు, నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు. నేను మంచోడిని అనుకుంటే వాళ్ళ కోసం యేసు ప్రభు రాలా. నేను మంచివాడిని, నేను భక్తిపరుడిని, నేను నీతిమంతుడిని అనుకునే వాళ్ళ కొరకు రాలేదు. నేను పాపిని అని ఎవరైతే అనుకుంటారో, పాపి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ కొరకే ప్రభు వచ్చారు. వాళ్ళ కొరకే ప్రభు ఈ లోకంలోకి వచ్చింది. వాళ్ళ కొరకే చనిపోయారు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 12వ వచనం. అయితే ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, అయితే నేను పాపులనే పిలవచ్చితిని గాని నీతిమంతుల్ని పిలవరాలేదు. యేసుక్రీస్తు ప్రభు పాపుల్ని పిలవడానికి వచ్చారు కానీ మంచి వాళ్ళ కోసం రాల. ఎందుకని అంటే ఒక పాపిని పరిశుద్ధునిగా చేయటానికి, నీతి లేని వాళ్ళని నీతిమంతులుగా చేయడానికి, బలహీనుల్ని బలవంతులుగా చేయడానికి, అలాగనే భక్తిహీనుల్ని భక్తి కలిగిన వారిగా చేయడానికి యేసు ప్రభు అందుకే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అందుకొరకే చనిపోయినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మన కొరకే చనిపోయారు. మనం ఎప్పుడైతే పాపి అని గ్రహించుకుంటామో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయినటువంటి ఆ గొప్ప అనుభూతిని పొందుకుంటాం. యేసు ప్రభు సీమోను అనే అతని ఇంటి దగ్గరికి వెళ్ళాడు. భోజనానికి పిలిస్తే భోజనానికి వెళ్ళాడు. తీరా అక్కడికి భోజనానికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక పాపాత్మైన స్త్రీ వచ్చింది. లూకా శుభవార్త 7వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, పట్ల మైక్ తీసుకురాదే గట్టిగా చదువు, నన్ను ఇబ్బంది పెట్టకండి, నాకే వినపట్టలేదు, మీరు గొంతు ఎక్కడో నూతులో చదువుతున్నట్టుంటే ఎలాగా. ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదం మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూశాను. చాలు. ఇక్కడ ఒక్క మాట ఏమిటంటే, ఆమె కన్నీళ్లతో యేసు ప్రభు కాళ్ళు కడుగుతా ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఎందుకు కన్నీళ్లతోటి యేసు ప్రభు యొక్క పాదాలని కడుగుతుంది అంటే ఆమె యొక్క పశ్చాత్తాపం. అది ఆమె పాపముల విషయమై పశ్చాత్తాపం. ఆమె పాపాత్మురాలు. వాడు అనుకుంటున్నాడు, ఆయన పిలిచినటువంటి సీమోను అనుకుంటున్నాడు. అసలు 39వ వచనంలో ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్తని ఎడల తన్ను ముట్టుకున్న స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును. వాళ్ళ దృష్టిలో ఎవరంట? పాపాత్మురాలని తనలో తాను అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ పాపాత్మురాలని ఏమని పిలిచారు? చివరికి చూస్తే 47వ వచనంలో, అమ్మా ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడును
నీతో చెప్పుచున్నానని. ఎవరికి కొంచెముగా క్షమింపబడును, ఆ ఎవరికి కొంచెముగా క్షమింపబడిన వారు కొంచెముగా ప్రేమించవచ్చునని చెప్పాను. కొంచెముగా ప్రేమిస్తారు. ఈమె విస్తారముగా ప్రేమించింది. అందుకని యేసు ప్రభు ఆమెతో అన్నారు, అమ్మ నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై. ఈమె పాపాత్మురాలైతే యేసు ప్రభు అన్నారు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది అని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి తక్కువగా కొంచెముగా క్షమించబడతాయో వాళ్ళు ప్రభువుని కొంచెంగానే ప్రేమిస్తారు. ఎవరికి ఎక్కువగా క్షమించబడ్డాయో వాళ్ళు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కువగా క్షమించబడిన అనుభవం, ఎక్కువగా గ్రహింపగలిగిన అనుభవం, ఎక్కువగా గ్రహింపు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి ఆయాసాన్ని కలిగించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళకి ఎక్కువగా క్షమించబడతాయి. లేక ఎక్కువగా క్షమించబడితే వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక ఆ ప్రేమకి పరిధులుండవు, ఆ ప్రేమకి నిబంధనలు ఉండవు, ఆ ప్రేమకి షరతులు ఉండవు, ఆ ప్రేమకి ఏది కూడా ఆటంకం ఉండదు. యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించటం అంటే ఇంకా వాళ్ళకి ఎవరికైతే ఎక్కువగా క్షమించబడ్డాయో వాళ్ళకి ఏ నిబంధనలు షరతులు ఏముండవన్నమాట. ప్రభుని ప్రేమించే విషయంలో పిచ్చిగా ప్రేమించేస్తారు. వాళ్ళ ప్రాణాలను కూడా ప్రభు కొరకు అర్పించడానికి వెనుకాడు. అది ప్రభువుకి కావాలి. ఈ సీమోను పిలిచాడే కానీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, ఆయన తలను నూనె అంటలేదు, ఆయన ముద్దు పెట్టుకోలేదు. వచ్చినందుకు ప్రభు మా ఇంటికి వచ్చావని సంతోషంతో ఆయనకి చేయాల్సినటువంటి విధానముల ఆతిథ్యం చేయలేదు. కానీ ప్రభు ఏం మాట్లాడలా. ప్రభుకి నీళ్ళు ఇవ్వలేదంట కాళ్ళు కడుక్కోవడానికి. కనీసం ఆయన ఇంటికి పిలిచినప్పుడు ఆ అతిథికి మనం చేయవలసిన అతిథి సత్కార్యం అవేమీ చేయలేదు. భోజనానికైతే పిలిచాడు కానీ చేయవలసిన అతిథి సత్కార్యం ఏమి చేయలే. కానీ ఈమె ఆ ఇంటికి వచ్చింది, యేసు ప్రభు పాదాలని కన్నీటితో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆ అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పూస్తూ ఉంది. ఆమె విస్తారంగా ప్రేమించింది. అందుకే పాపాత్మురాలు పరిశుద్ధురాలైపోయింది. పాపాత్మురాలు రక్షించబడిన అనుభవంలోకి వచ్చింది. మనకు కావాల్సింది ఏంటంటే యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించటం, పిచ్చిగా ప్రేమించటం. ఒక మాట చెప్పాలి, నేను మారుమనసు పొందిన కొత్తలో నన్ను అనేవాళ్ళు ఏంటంటే, వీడికి పిచ్చి పట్టింది, దేవుడు పిచ్చి పట్టింది అనేవాడు, యేసు ప్రభు పిచ్చి పట్టింది అనేవాడు. ఎందుకంటే నేను ఇంట్లో ఉండేవాడిని కదా, ఎక్కువగా చర్చిలో ఉండేవాడిని, చర్చిలోనే ప్రార్థన చేసుకుంటా, చర్చిలోనే గడిపేవాడిని. ఎవరితో మాట్లాడబుద్ధిగా అయ్యేది కాదు, పిచ్చి మాటలేవి మాట్లాడబుద్ధి అయ్యేది కాదు. ఇంకా అందుకని ఎవరితో మాట్లాడటం ఇష్టం ఉండేది కాదు. చర్చిలోకి వెళ్ళిపోయి చర్చిలోనే ప్రార్థన చేసుకుంటా, చర్చిలోనే పాటలు పాడుకుంటా, పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి ఇంకంతే. తెల్లవారు 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టేవాళ్ళం. ఆ తర్వాత ప్రార్థన అయ్యేసరికి 6, 7 అయిపోయేది. మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ ఆ పాటలు పాడుకుంటా, పాటలు నేర్చుకుంటా. అందుకే నాకు చాలా పాటలు, పాత పాటలు కానీ కొత్త పాటలు కానీ చాలా పాటలు పాడగలగడానికి గల కారణం ఏంటంటే ఆ చర్చిలో కూర్చుని ఇంకా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. అలా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాళ్ళం, వాక్యం పఠిస్తా, వాక్యం ధ్యానిస్తా. ఇలాగ నేను చర్చిలోనే గడుపుతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, వీడికి పిచ్చి పట్టింది. నిజమే, యేసు ప్రభుని పిచ్చి పట్టినట్టుగా ప్రేమించగలిగితే, మనం ప్రేమించాల్సింది యేసు ప్రభుని పిచ్చి పట్టినట్టుగా ప్రేమించాలి. ఇక మనం చూసిన వాళ్ళు పిచ్చి పట్టింది ఇలా కనుక్కోవాలి, అనుకున్నా పర్వాలే. మనకి యేసు ప్రభుకున్న అనుబంధం అటువంటిది. అలా ప్రేమించినప్పుడు, అలా ప్రేమించగలిగితే మన పాపములన్నిటినీ కూడా ఆయన క్షమిస్తాడు. విస్తారంగా ప్రేమిస్తే విస్తారమైన పాపాలని క్షమిస్తాడు ఆయన. ఎవడు కొంచెముగా ప్రేమిస్తాడో వాడికి కొంచెముగానే క్షమించబడతాయి. కాబట్టి రాత్రి మనం ఆలోచన చేద్దాం, ఆయన్ని విస్తారంగా ప్రేమిద్దామా,
చూడండి, చాలా మందికి ఏం చేయాలో తోచక ఆ ఇంటికి వెళ్ళి కబుర్లు, ఈ ఇంటికి వెళ్ళి కబుర్లు, ఆ కబుర్లు, ఈ కబుర్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ మాటలు ఈ మాటలు, ఇలాగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించినటువంటి వాడు, ఉదాహరణగా సాధు సుందర్ సింగ్ గారు, ఆయనకి దేవుడు టిబెట్ దేశం పట్ల భారం ఇచ్చాడు. ఆ దినాల్లో ప్రయాణ సాధన లేవు. భారతదేశం నుంచి హిమాలయ పర్వతాల మీదుగా లేక అడవిలో అరణ్యాల్లో ఆ టిబెట్ దేశానికి కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన కాళ్ళకి చెప్పులు కూడా దేవుడు ఇవ్వలేదు. అది దేవుణ్ణి ప్రేమించిన విధానం. అది, దేవా నువ్వు నా కాళ్ళకి చెప్పులు ఇవ్వలేదు, లేక నా ప్రయాణానికి సాధనం ఇవ్వలేదు, లేక నాకు డబ్బులు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఏం అడగలేదు ఆయన. ఆయన ఒక్కటే ఒక సాధువుగా కాషాయ వస్త్రం ధరించుకుని, అవి కూడా ఎక్కువ వస్త్రాలు లేవు, ఆయనకి ఎక్కువ వస్త్రాలు లేవు, కాషాయ వస్త్రం ధరించుకుని ఆ ప్రయాణంలో ఎక్కడ ఆగాలో తెలియదు, ఎవరు భోజనం పెడతారో తెలియదు. ఆయన అడవిలో ఎవరు భోజనం పెడతారని, అడవిలో ఎవరు భోజనం పెట్టేవాళ్ళు లేరు. ఒకరోజు రాత్రి చీకటి పడిపోయింది, అడవిలోకి వెళ్ళారు. బాగా ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలే. అది ఇటు చూశాడంటే అక్కడ కొబ్బరి చెప్పును, అరటిపళ్ళు కనబడుతున్నాయి. దేవానికి స్తోత్రం నాయన, ఈ రాత్రి మీద ఆకలేస్తుంది నాకు అని చెప్పి చక్కగా కొబ్బరికాయకి అరటిపళ్ళుకి ప్రార్థన చేసుకుని తినేశాడు. అర్ధరాత్రిలో ఆ దేవత వచ్చిందంట, వచ్చి అంటుందంట, నా భక్తులు నాకు పెట్టింది నువ్వు తినేసావు అని రెగ్గొడుతుందంట. అప్పుడు ఈయన అన్నట్ట, యేసు నామములో ప్రార్థన చేశాను, యేసు రక్తము చేత అవి పవిత్రపరచబడ్డాయి, పో తొలగిపో అన్నాడు. ఆ ధైర్యం కావాలి. చూడగానే జ్వరం వచ్చేటగా అదేగానా, నా భక్తులు నాకు పెట్టిన నువ్వు తినేసేవేంటి అనని అర్ధరాత్రి లెగ్గొడితే దడదలు ఆడిపోయి జ్వరం వచ్చేసేసి గడగడలు ఆడిపోయి. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన భక్తుడు ఎలాగంటే ప్రభుని పిచ్చిగా ప్రేమించేశాడు. వజ్ర వైడూర్యాలు వదిలిపెట్టేశాడు, సౌకర్యాలు వదిలిపెట్టేశాడు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెనుదిరగకుండా ఆ తండ్రి ఎంతగా అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు. అనగా నయాన భయాన అన్నట్లుగా ఆ బంధువుల చేత మంచిగా చెప్పించాడు, తర్వాత కొంతమంది చేత బాగా కొట్టించాడు. అయినా ఆయన నిర్ణయంలో మార్పు రాలా. ఆయన నిర్ణయంలో మార్పు రాలా. మనల్ని ఎవరన్నా ఒక ఏమన్నంటే ఇంకంతే, మళ్ళీ కనపడరు, అడ్రస్ ఉండరు. ఇక మన ప్రేమకి యేసుక్రీస్తు ప్రభు యొక్క భక్తుల ప్రేమకి ఎంత వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు పిచ్చిగా ప్రేమించారు, ఇంటిని ప్రేమించరా, వజ్ర వైడూర్యాలని ప్రేమించలేదు, తల్లిదండ్రులను ప్రేమించలేదు. ఒకటే నిర్ణయం, నేను యేసయ్యని వెంబడిస్తాను అనుకున్నాడు. అదే నిర్ణయంతో ఆయన వెనుదిరగకుండా వెళ్ళిపోయి కాషాయ వస్త్రంతో ఆయన టిబెట్ దేశానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాడు. అలాంటి వాళ్ళు ప్రభుకి కావాలి. అలాగే కిషన్ సింగ్ గారు ఒక రోజున, కిషన్ సింగ్ గారు వాళ్ళ చెల్లి శాంతా కౌర్ అస్సాం రాష్ట్రంలో వాళ్ళు దేవుని పరిచయం చేస్తూ ఉంటారు. ఒకరోజు ఆయన రోడ్డు వెంట ఇద్దరు వెళ్తూ ఉంటే ఆ మేనమామ కారులో వచ్చి అన్నట్టు, ఎరా ఎందుకురా మీకు ఈ బాధ, రోడ్లంటే తిరుగుతూ ఉంటారు ఎందుకురా, ఆ బైబిల్ పట్టుకుని రోడ్లంటే తిరుగుతున్నాం, సరే ముందు కారు ఎక్క అని చెప్పి ఆయన కారు మీద ఎక్కించుకుని ఒక పెద్ద బట్టల షాపుకి తీసుకెళ్ళి నీ అవతారం చూస్తే ఆ అంగీ అంతా చిరిగిపోయి ఆ వస్త్రం అంతా కూడా మాసిపోయింది, కావలసినన్ని అంగీలు కుట్టించుకోవడానికి తీసుకో, ఏది కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్తే, ఆ షాపులోకి వాళ్ళ మేనమామ చాలా ధనికుడు అనమాట. ఆయన షాపులోకి తీసుకెళ్ళగానే ఆ షాప్ యజమాని వాళ్ళందరూ గబగబా వచ్చి, అయ్యా ఏం కావాలి, ఇది మా వాడికి ఏం కావాలో ఇవ్వండి. మొత్తం చాలా రకాల తాళ్ళు, తెల్లటి అంగీకి కావలసినటువంటి తాళ్ళు అక్కడ పెట్టేశారు. ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఏం తీసుకోమంటావు,
ఎన్ని అంగీలు తీసుకోమన్నా అంటే ప్రభు అన్నారంట, నేను ఇవ్వలా నీకు అన్నారంట. నేను కాదు నీకు ఇస్తుంది అన్నాను. అంతే ఆ యొక్క బట్టల షాపులో నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్నట్టు, యారా నచ్చలేదా, ఇంకొక షాపుకి తీసుకెళ్ళనా, ఇంకో షాపులో ఏమన్నా ఎన్నుకుంటావా? వద్దు మావయ్య, నాకు ప్రభు కాదు ఇచ్చింది, నువ్వు ఇస్తున్నావు కదా, నాకొద్దు, నాకు నా ప్రభు ఇస్తే తీసుకుంటా. నీకున్న పిచ్చికి ఎవడేం చేయలేడురా పో అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి శాంతా కౌర్, కిషన్ సింగ్ గారు ఇద్దరు కూడా ఒక ప్రాంతానికి స్వార్థకి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలోకి వెళ్ళి వాళ్ళు కూటం పెడితే జనమందరూ వచ్చేవాళ్ళంట, చుట్టుపక్కల వాళ్ళందరూ. చక్కగా కూటం అయ్యేసరికి రాత్రి 11, 12 అయ్యేది. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారంట. కనీసం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, తిన్నారా, తినలేదా, ఏమి అడిగేవాడు కాదంట. 3 రోజులు అలాగే వాళ్ళు కనీసం తినటానికి లేక ఆ మంచినీళ్ళు, బోర్ పంపులో మంచినీళ్ళు తాగి పడుకునేవాళ్ళంట. 3వ రోజున ఆ చర్చ్ అంతా వెతికితే కొంచెం బియ్యం దొరికినాయి అంట. ఆ బియ్యాన్ని ఆ చెల్లి గంజిగా కాసి అప్పుడు అంటుందంట, అనయ్య నువ్వు తాగానియా, ఎందుకంటే నువ్వు నిలబడి వాక్యం చెప్పాలి కదా, నువ్వు తాగాని అంటుందంట. ఈలోగా ఈయన అన్నాడంట, చిన్నది కదా చెల్లని, నువ్వు ఆకలికి ఆగలేవమ్మా, నువ్వు తాగు, పర్లేదు, నాకు ఆకలి వేయట్లేదు. లేదని నాకు ఆకలి వేయట్లేదని వీళ్ళిద్దరు ఇలాగ అనుకుంటుంటే ఒక ముసలాయన వచ్చాడంట, నాకివ్వండి అన్నాడు. ఇద్దరు తెల్ల మొఖాలు వేసుకుని ఆయనకి ఇచ్చేసారు. ఆ రోజు రాత్రి కూడిక అయిపోయింది, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత వాళ్ళ రాత్రి అంతా చర్చిలో పడుకొని తెల్లవారిన తర్వాత లేచి ఆ ఊళ్ళో నుంచి వచ్చేస్తున్నారంట. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఒక పెద్ద పార్సల్ పట్టుకొచ్చాడు. పార్సల్ పట్టుకొచ్చి అందులో దాని మీద కిషన్ సింగ్ అని ఉందన్నమాట. అయ్యా కిషన్ సింగ్ గారు అంటే మీరేనా? నేనేనండి, ఇదిగోండి మీకు పార్సల్ వచ్చిందని పార్సల్ ఇచ్చాడంట. ఇచ్చేసి వెళ్ళిపోయాడు అతను. వీళ్ళు పార్సల్ తీసుకున్న తర్వాత ఆలోచన వచ్చింది, ఇదేంటి మనది ఈ ఊరు కాదు, మనం ఎవరు తెలియదు, నా పేరు మీద పార్సల్ రావటం ఏంటని చెప్పి ఆ పోస్ట్ మ్యాన్ కోసం వెతికారంట. ఇంకెవరిదన్నానేమో నాకు ఇచ్చేసారని. ఆ పోస్ట్ మ్యాన్ ఎక్కడ కనపడలా. అప్పుడు ఆ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే కిషన్ సింగ్ గారికి ఒక 2 జతల బట్టలు, అలాగే శాంతా కౌర్ గారికి ఒక 2 జతల బట్టలు, వాళ్ళకి బ్రెడ్, రొట్టెలు అవన్నీ అందులో ఉన్నాయంట. వాళ్ళు ప్రభువుని స్తుతించి ప్రభు పంపించిన వస్త్రాలు, ప్రభు పంపించిన ఆహారం అని వాళ్ళ రొట్టెలు తిని అప్పుడు మళ్ళీ ఇంకొక ఊర్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఇది ప్రభుని పిచ్చిగా ప్రేమించడం అంటే. 3 రోజులు తినటానికి ఏం లేదంట. 3 రోజులు ఉపవాసం ఉన్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళని ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు పలకరించేవాళ్ళు లేరు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అడిగేవాళ్ళు లేరు. ఇంతటి పరిస్థితిలో కూడా యేసు ప్రభుని ప్రేమించేవాళ్ళు. అక్కడ కర్రుగట్టినటువంటి గజదొంగలు ఉన్నారు అస్సాం రాష్ట్రంలో. వీళ్ళు సువార్తను ప్రకటిస్తూ వెళ్తుంటే ఆ రాష్ట్ర మంత్రి ఒక ఆయన కిషన్ సింగ్ గారికి పరిచయం అంట. కిషన్ సింగ్ గారు కలవడానికి వెళ్ళినప్పుడు ఆ మంత్రి గారు అన్నంట, ఇదిగో నువ్వు దేవుడు ఏదో యేసు ప్రభు మారుస్తాడు అంటున్నావు కదా, పోలీసులకు కూడా దొరకకుండా ఉన్నటువంటి గజదొంగలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్న నువ్వు మార్చగలవు చూడన్నాడు. అప్పుడు ఈయన బయలుదేరాడు. ఆ ప్రాంతం చాలా భయంకరమైన చలితో కూడిన ప్రాంతం. ఆ చలి గజగజలాడిపోయి బిగుసుకుపోతారన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే మెడకి కంగాడి కట్టుకోవాలి. కంగాడి అంటే ఒక కొండలో నిప్పులు వేసుకుని ఆ నిప్పులు ఆరకుండా ఊదుకుంటా ఆ వేడి వీళ్ళకి తగులుతూ ఉంటే అప్పుడు చలికి గడ్డగట్టకుండా వెళ్తారన్నమాట. అలాగ మెడకి కంగాడి కట్టుకొని ఆ అడవిలో ప్రాంతంలోకి వెళ్తూ ఉంటే ఆ భయంకరమైన చలిలో వెళ్తూ ఉంటే అక్కడ ఒక చెట్టు తొర్ర కనపడింది. ఆ చెట్టు తొర్రలో వెలుగు కనపడింది. అప్పుడు ఆ చెట్టు తొర్ర దగ్గరికి వెళ్ళేసరికి మెట్లు కనపడ్డాయండి. ఆ మెట్లు లోపలికి వెళ్ళేసరికి అక్కడ చలిమంట వేసి ఉంది. ఈయన వెళ్ళి చలిమంట దగ్గర కూర్చోగానే పెద్ద గంభీరంగా ఒక అరుపు వినపడింది, ఎవడ్రా నువ్వు, తెగించి ఇక్కడికి వచ్చావు అని. ఈయన లేచి నుంచున్నాడట. అప్పుడు ఆ బందిపోటు నాయకుడు కిందకి దిగి వచ్చాడు, ఎవడ్రా అని. ఈలోపు అందరు వచ్చేసారు, కిషన్ సింగ్ గారిని చుట్టుముట్టేశారు తుపాకీలతోటి. గబగబా ఒకళ్ళు సంచి తడిమి చూశారు. ఆ సంచిలో
బైబిల్ ఉంది, కీర్తన పుస్తకం ఉంది. ఆ నాయకుడికి చెయ్యి పనిచేయడం లేదు. అప్పుడు నేను యేసు ప్రభు సేవకుని, యేసు ప్రభుని మీకు చెప్పడానికి వచ్చానన్నాడు. అనేసరికి యేసు ప్రభు గొప్ప దేవుడా అన్నాడంట. చాలా గొప్ప దేవుడు, నన్ను బాగు చేస్తాడా అన్నాడు. తప్పకుండా బాగు చేస్తాడు ప్రభు అని ఈయన బైబిల్ తీసి ఈ బైబిల్ మీద నీ చేయి పెట్టమన్నాడు. ఆ బైబిల్ మీద చేయి పెట్టగానే వెంటనే ఆయనకు ఆరోగ్యం బాగైపోయింది. ఆయన అనారోగ్యం పోయి ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పుడు అన్నాడు, నాకు యేసు ప్రభు కావాలి. అక్కడ రంభా సింగ్ అని ఇంకొక అతను ఉన్నాడంట. ఈ తతంగం అంతా చూస్తున్నాడు. ఆ నాయకుడు అన్నాడంట, ఇంక నేను ఈ దొంగ పనులు చేయను, వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. రంభా సింగ్ అనే అతను ఒక స్థలానికి లోపలికి తీసుకెళ్ళాడంటే కిషన్ సింగ్ గారు. అక్కడ పుర్రెలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయంట. ఇవన్నీ ఏమిటి అంటే, నేను అనేక మందిని హతమార్చి తండ్రికి కాకుండా పిల్లల్ని, పిల్లలకు కాకుండా తండ్రిని, తల్లుల్ని అలాగా చంపేసి మేము వాళ్ళ దగ్గర దోచుకున్నటువంటి బంగారాలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళి అవన్నీ చూపించారు. ఇంత పాపినైనా నన్ను కూడా యేసు ప్రభు క్షమిస్తారా అని అడిగారు. ఎంత పాపినైనా ప్రభు క్షమిస్తారని చెప్పంటే మోకాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెట్టాడంట. ఆయన రంభా సింగ్ ఆయన మారుమనసు పొంది కిషన్ సింగ్ గారు వెనకాల, నేను మీ వెనకాల వస్తానని చెప్పి ఆయన బయలుదేరి కిషన్ సింగ్ గారు వెనకాల వచ్చాడు. పోలీసులు దొంగల కొరకు ఎదుగుతా ఉంటే కిషన్ సింగ్ గారు వెనకాతల ఈ రంభా సింగ్ని చూసి, కిషన్ సింగ్ గారు ఏంటి మీరు ఇక్కడ వీళ్ళతోటి అన్నాడు. ఇప్పుడు ఈయన మారుమనసు పొందాడు. మారుమనసు పొందాడో మారిపోయాడో మాకు తెలియదు, కానీ మా చట్ట ప్రకారం వీళ్ళని బంధించాలి అని చెప్పి రంభా సింగ్కి ఆ గొలుసులు వేసి వాళ్ళని సంఖ్యలతోటి బంధిస్తుంటే ఆ సంఖ్యలు ఊడి కింద పడిపోతున్నాయి. మళ్ళీ తీసి మళ్ళీ వేస్తుంటే మళ్ళీ ఊడి అలాగ 3 సార్లు రంభా సింగ్కి సంఖ్యలు వేస్తే సంఖ్యలు ఊడి పడిపోయినాయి. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ అన్నాడంట, ఈయన్ని మేము బంధించలేం, యేసు ప్రభువే ఈయనకి క్షమాపణ ఇచ్చారు, ఈయన్ని తీసుకుని వెళ్ళొచ్చు మీరు అన్నాడు. అలాగ రంభా సింగ్ కిషన్ సింగ్ గారితో కలిసి అనేక ప్రాంతాలకి సువార్తకి వెళ్ళినప్పుడు అంట ఈయన్ని కిషన్ సింగ్ని, రంభా సింగ్ని రాళ్లతో కొట్టేవాళ్ళంట. ఎందుకంటే ఏ గ్రామాల్లో అయితే ఆ యొక్క గజ దొంగతనం కొరకు వెళ్ళి వాళ్ళని హతమార్చి వాళ్ళని చంపేసాడో వాళ్ళందరూ రాళ్ళుచ్చుకుని కొట్టేవాళ్ళంట. రాళ్ళ దెబ్బలు తగులుతుంటే అనేవాడంట, ఈ శిక్ష నాకు చాలా తక్కువే, నేను చేసిన నేరాలకి వీళ్ళు కొట్టిన దెబ్బలకి శిక్ష నాకు చాలా తక్కువే. కొన్నిసార్లు కిషన్ సింగ్ గారికి తగిలేయంట దెబ్బలు, ఈయనకైతే రక్తపాతంగా అయిపోయాడు. ఇవన్నీ కూడా నాకు తక్కువే, ఎందుకంటే నేను చేసిన నేరాలకి ప్రభు నాకు ఇచ్చిన ఈ శిక్ష చాలా తక్కువే అని ప్రభుని స్తుతించేవాడంట. అది పిచ్చి ప్రేమ అంటే, ప్రభుని పిచ్చిగా ప్రేమించటం అదే. కాబట్టి ఈమె విస్తారంగా ప్రేమించింది. ఆమె విస్తార పాపములు యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించాలి. సరిహద్దులు ఏమీ లేకుండా, నిబంధనలు లేకుండా, గిరిగీసుకోకుండా, షరతులు లేకుండా ఆయన మనల్ని అలా ప్రేమించాడు. అందుకే ఎటువంటి పాపినైనా క్షమించటానికి, రక్షించటానికి ఆయన శక్తిమంతుడయ్యాడు. అందరినీ రమ్మని పిలుస్తున్నాడు. ఆయన లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి వాళ్ళని పిలుస్తున్నాను అంటున్నాడు దేవుడు. కనుక లోబడనొల్లనటువంటి వారు దినమంతా కూడా చేతులు చాచి, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. దేవుడు లోబడనొల్లని వారి వైపే చేతులు చాపుతా ఉన్నాడు. కనుక ప్రభు ఎవరి కొరకు చనిపోయారు? బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు. ప్రభు చనిపోయింది వీళ్ళ కొరకు. అందులో మనం ఉన్నాం. అందుకే మనల్ని ప్రేమించాడు ఆయన. అందుకే రక్షణ దొరికింది.
ఆయన మనల్ని ప్రేమించాడు, సంతోషమే. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. అలాగా మనల్ని ఆయన ఎంతగా ప్రేమించారో అంతగా ప్రేమించేటటువంటి ప్రేమ మనలో ఉందా? ఎంత ప్రేమించారు ఆయన? శిలువ మరణం పొందినంతగా ప్రేమించారు. ఆయన అవమానపరచబడ్డారు, ఆయన కొరడాలతో కొట్టబడ్డారు, ముండ కిరీటం చేత గుచ్చబడ్డారు, ముఖాన ఉమ్మివేయబడ్డారు. ఇవన్నీ కూడా ప్రభు అనుభవించారు. ఒకరోజు నేను ఒక ఊళ్ళో మన విశ్వాసి శ్రమకాల ధ్యాన కూడిక పెట్టు, నేను అక్కడికి వెళ్ళి ఆ శ్రమకాల ధ్యాన కూడికలోకి వెళ్తే అక్కడ స్థానికంగా ఓ పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చి కూర్చుని అంటాడు నా చెవులో, మాకు శ్రమకాలాలు ఏమి లేవు, మీరు శ్రమకాలం గురించి చెప్పొద్దు అన్నాడు. పెట్టుకుంది శ్రమకాల ధ్యాన కూడిక. ఈ నాకు చెప్తుంది చెవులో ఏంటంటే, మాకు శ్రమకాలాలు లేవు, మీరు శ్రమకాలం గురించి చెప్పొద్దు అన్న. శ్రమకాలం ధ్యానం, యేసు ప్రభు మన కొరకు పడిన శ్రమల గురించి ధ్యానం చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మన రక్షణ యొక్క విలువ తెలుసుకోవడం కోసం. ఒకసారి ఒక కుర్రవాడు ఒక సముద్రం ఒడ్డునంట రాళ్ళు విసురుతా ఉన్నాడంట. గులకరాళ్ళలాగా చక్కగా తలతల మెరుస్తూ ఉన్నాయంట. భలేగా ఉన్నాయి అని చెప్పి విసురుతున్నాడంట. సముద్రంలోకి విసురుతా ఉంటే ఒక ముసలాయన అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి చూసి, ఏంటి బాబు ఏం చేస్తున్నావు? ఏ రాళ్ళు దొరికినాయండి ఇక్కడ, ఈ రాళ్ళు ఏదో మెరుస్తున్నాయి, అందుకే వీటిని సరదాగా సముద్రంలోకి వేస్తున్నాను, ఏదో ఒక రాయి టీ అన్నాడంట. రాయి తీసుకున్నాడు. ఇదేదో కొంచెం రాయి విలువైన రాయిలాగా ఉంది నాన్న, ఒకసారి మనం ఇంక మిగతా ఇసరకే అంటే చాలా వరకు ఇసిరేసారండి, అన్నీ అయిపోయినాయి, 2 మిగిలినాయి అన్నాడు. పోతే పోయిందిలే, ఆ 2 అసలు అడుగుదాం పదా అని చెప్పి బంగారం కొట్టుకు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఈ రాయి విలువ ఎంత, ఈ రాయి మీకు అమ్ముతాం, ఎంత ఇస్తారన్నాడు. 1,00,000 రూపాయలు ఇస్తానంట. 1,00,000 రూపాయలు ఇస్తానేసరికి ఏడవడం మొదలు పెట్టాడు. ఏమయ్యా 1,00,000 రూపాయలు ఇస్తానంటే చాలా, పోనీ 2 లక్షలు ఇస్తాను, ఇంకా ఏడవడం మొదలు పెట్టాడు. 2 లక్షలు కాదు 3 లక్షలు ఇస్తామయ్యా, ఇంకా పెద్దగా ఏడుస్తున్నాడంట. ఏమయ్యా 3 లక్షలు ఇస్తానంటే ఏడుస్తావేంటయ్యా? పోనీ 5 లక్షలు ఇస్తాను ఒక్కొక్క రాయికి, నీ దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయో చెప్పు, 5 లక్షలు ఇస్తానంటే ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకురా నాయన ఏడుస్తున్నావు, అసలు ఏంటో చెప్పు. ఈ రాళ్ల విలువ తెలియక చాలా రాళ్ళు పారేశాను నేను, చాలా రాళ్ళు సముద్రంలోకి ఇసిరేశాను, నా దగ్గర మిగిలిన 2 రాళ్లే, ఈ రాళ్ళకి ఇంత విలువ ఉందన్న సంగతి నాకు తెలియదు. దేవుడు మనకిచ్చిన రక్షణ యొక్క విలువేంటో తెలియకపోతే రక్షణలో నిలిచి ఉండలేరు, రక్షణను కాపాడుకోలేరు, దేవుని రాజ్యంలోనికి చేరలేరు. అందుకే రక్షణ యొక్క విలువ తెలుసుకోవడానికే ఈ శ్రమకాల ధ్యాన కూడికలు. యేసు ప్రభు ఎంత శ్రమ పడితే మనకు రక్షణ వచ్చింది, ఎంత ప్రాణ త్యాగం చేస్తే మనకు రక్షణ వచ్చింది, ఎంతగా ఆయన శ్రమిస్తే మనకు రక్షణ వచ్చింది. ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇంత గొప్ప రక్షణనిచ్చినప్పుడు రక్షణ విలువ తెలియనటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. రక్షించబడడం ఒక ఎత్తు అయితే రక్షణ కాపాడుకోవటం మరొక ఎత్తు. రక్షణలో నిలిచి ఉండడం ఒక ఎత్తు, రక్షణలో నిలిచి ఉండడం ఒక గొప్ప విషయం అది. కనుక రక్షణ పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు నామకార్థపు క్రైస్తవులుగా, ఆచార సంబంధమైన క్రైస్తవులుగా, అలవాటుతో కూడిన భక్తి చేసేవాళ్ళుగా, నేర్చుకునే భక్తి చేసేవాళ్ళుగా ఉంటారు. కానీ ప్రభువుని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉంటేనే ప్రభు రాజ్యంలో చేరతారు, రక్షణ కాపాడుకుంటారు. యేసు ప్రభు ఎందుకు మరణించారు? కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం.
నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడి. యేసు ప్రభు ఎందుకు మరణించారు? మన పాపముల నిమిత్తం. పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించే ఆ శక్తి మానవుడికి లేదు. పాపాన్ని కడిగి వేసుకోగలిగిన వాడు లేడు. పాపాన్ని తీసివేసుకోగలిగిన వాడు లేడు. తనంతట తానుగా ఎవరు పాపాన్ని తీసివేసుకోలేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మన పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మన పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చారు. మన పాపములను తీసివేయడానికి యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. పాపాలని తీసివేయటానికే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యారు. ప్రియ దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూస్తే, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తాను బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ చేయడానికి, పాపములను నివారించటానికి. చాలా మందికి ఉండేటటువంటి బలహీనతలు, వ్యసనాలు, వాటి నుంచి విడిపించటానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రియ దేవుని పిల్లల, ఎంతోమంది పాపం పేకాట నుంచి విడుదల పొందలేనటువంటి వారు, తాగుడు నుంచి విడుదల పొందలేనటువంటి వారు, బలహీనతల నుంచి విడుదల పొందలేనటువంటి వారు ఎంతోమంది. వాళ్ళందరి కొరకు, వాళ్ళ పాపములు తీసివేయటం కొరకు. అందుకే పాపములతో ఇక జోలి లేకుండా ఉండాలంటే దేవునితో అనుబంధం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్యమైన సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులనుగా చేయును. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచినట్లయితే మనం అన్యోన్యమైన సహవాసం, దేవునితో అన్యోన్యమైన సహవాసం ఉంటేనే యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఒకసారి నేను లెంట్ మీటింగ్లో మాట్లాడడానికి వెళ్ళాను. నా పక్కనే ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ముందుగా ప్రసంగం చేసేసాడు. ఆయన ప్రసంగం అయిపోయింది, ఆయన పక్కన కూర్చున్నాడు. నేను వాక్య పరిచర్య మొదలుపెట్టా. ఈలోపు ఒక డబ్బా తీశాడు. ఆ డబ్బా టిక్ టిక్ కొట్టాడు. ఆ డబ్బాని ఇలా మూత తీశాడు. అందులో నుంచి పొడి తీశాడు. ముక్కులో పెట్టి అని పీల్చేతన్నాడు. ఎవరు? అప్పుడు దాకా వాక్యం చెప్పిన ఆయన. వాక్యం చెప్పిన ఆయన పాపం ముక్కుపొడి అని ఏమంటారు? ముక్కుపొడి అంటారు. ముక్కుపొడి, ఒక్కపొడి కాదు, ముక్కుపొడి అని ఉంటుంది. అది బహుశా పొగాకుతో దేనితో తయారు చేస్తారు అనుకుంటా. అప్పుడు వచ్చేదండి చిన్న చిన్న డబ్బాలు వచ్చాయి, స్టీల్ డబ్బాలు. అందులో ముక్కుపొడి ఉంటుంది. అది తీసి అని పీల్చేతన్నాడు. అదొక బలహీనత, అది కూడా ఒక వ్యసనం. కొంతమంది కైనీళ్ళు ఉంటాయి, కైనీళ్ళు. నాకు ఒక ఆమె తెలుసు. ఆమె తెల్లారి పొద్దున్న లెగిస్తే జరదా అని ఉంటుంది, ఎర్రగా. ఈ ఇది ఒరిస్సా సైడు ఈ పక్క అందరూ కూడా బాగా దాంతో పళ్ళు నవ్వుకుంటారు. అది కొంచెం నిషా ఇస్తుంది అనమాట, నిషా. ఈ నిషాకి ఈ ముక్కు పొడి కూడా కొంచెం నిషా ఇస్తుంది. వాటికి బలహీనతలకి అలవాటు పడిపోయారు. ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ ఉంది, ప్రార్థన ఉంది, బోధ ఉంది, కానీ ముక్కు పొడి వదలట్లేదు, జరదా వదలట్లేదు. ఈ జరదా ఒక బలహీనత, ముక్కు పొడి ఒక బలహీనత. కొంతమంది పొగాకు నవ్వడం అలవాటు, అది కూడా నిషా ఇస్తుంది. పొగాకు నవ్వులుతూ ఉంటారు, అదొక బలహీనత. చాలామంది ఇవి బలహీనతలు కలిగి బలహీనతలు పెట్టుకునే
బైబిల్ చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, ఇంకా బోధిస్తూ ఉంటారు కూడా. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు. ఆయన వచ్చాడు నా దగ్గరికి. పాస్టర్ గారు, నాకు అర్జెంటుగా 2000 కావాలన్నాడు. అర్థమైందిగా? అర్థం కాలేదు. దేనికి అన్నాను? బైబిల్స్ కొనుక్కొని రావాలి. వీడు బైబిల్స్ కొంటాడా? 2000 రూపాయలు. బాబు, 2000 రూపాయలు నీకు ఇచ్చేంత నాకేం లేదు నాయన, అంతటోడు నేను కాదు అని చెప్పంటే అప్పుడు వెళ్ళిపోయాడు. ఆ పెనుమంటలో మీటింగ్లు పెట్టినప్పుడు ఆ సభలో ఈయన స్టేజ్ మీదకి వచ్చి కూర్చునేవాడు. అప్పటికే ఫుల్ అయిపోయి వచ్చాడు. అది వేసుకోకపోతే ప్రసంగం రాదంట. ఆయన ఏం రాదు, ప్రసంగం రాదంట. అందుకని ఆ సంఘ పెద్దలు అందరూ కూడా కలిసి వేసుకుంటారన్నమాట. యూనిటీ. అక్కడ వాళ్ళందరికీ ఏంటి? యూనిటీ. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, మంచి పాస్టర్ గారిని మాకు పంపించారు. ఆ సంఘ పెద్దలందరూ అంటున్నారంట అధికారులతోటి, మాకు మంచి పాస్టర్ గారిని పంపించారు. ఇది మందు కొట్టే బ్యాచ్, అది మందు కొట్టే బ్యాచ్. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి వాళ్ళు యేసు రక్తములో కడగబడినటువంటి అనుభూతి లేనటువంటి వాళ్ళు, అనుభవం లేనటువంటి వాళ్ళు ఇంకా మాలిన్యాల చేత పట్టబడతానే ఉంటారు. యేసు రక్తం మనల్ని విడిపించింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసింది. దేవుడు ఈ యొక్క యేసు ప్రభు మరణ విషయంలో ఆయన ఆలోచన ఏంటి అని చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచిన అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. దేవుని యొక్క ఉద్దేశం అతని వలన సఫలమవుతుంది. ఎవరి వలన? యేసుక్రీస్తు ప్రభు వలన. మరి దేవుని ఉద్దేశం నీ వలన సఫలం అవ్వాలి, నా వలన సఫలం అవ్వాలి, మన వలన దేవుని యొక్క ఉద్దేశం సఫలం అవ్వాలి. దేవుని ఉద్దేశం మన వలన సఫలమవుతుందో లేదో పరిశీలన చేసుకోవాలి. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మన పట్ల సఫలమవుతుందో లేదో పరిశీలన చేసుకో. అదే మరి మనం కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసు ప్రభు ఒక శరీరాన్ని ధరించుకున్నాడు, మానవ శరీరాన్ని. పాప శరీరాకారం, ఇది పాప శరీరాకారం. ఈ పాప శరీరాకారంతో వచ్చాడు. ఎందుకంటే తేలికి తోకల విషయం ఉంది, పాముకి తలలో విషయం ఉంది, మనుషుడు నిలువెల్లా విషపూరితుడే. అబ్బా, మనిషికి తలకాయ మొదలుకొని అరికాల దాకా విషమే. విషం విషం విషం. బైబిల్ చెప్తా ఉంటుంది, వారి పెదాల కింద సర్ప విషం ఉందంట, వారి కడుపులో విషం ఉందంట. కడుపులో విషం, పెదాల కింద, నాలుక కింద విషం. మాట్లాడే మాటలు విషపూరితమైనవి. మనిషి ఇటువంటి వాడు. అందుకే మానవుడు నిలువెల్లా విషపూరితుడైనాడు గనుక శరీరాకారంతో, ఈ పాప శరీరాకారంతో ఆయన ఈ లోకానికి వచ్చి ఈ పాప శరీరాకారమందు మన పాపమునకు ఆయన శిక్షను భరించారు. ఇది యేసు ప్రభు ఇష్టపూర్వకంగా చేశారా, అయిష్టంగా చేశారా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని చిత్తం మన ఇష్టపూర్వకంగా చేయాలి. దేవుని ఇష్టాన్ని మనం ఇష్టపూర్వకంగా, అంత నలగొట్టబడడానికి ఇష్టపడ్డారంటే ప్రభు దేవుని ఇష్టం చేయటానికి ఎంతగా లోబడ్డారో, విధేయత చూపించారో చూడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఎంతవరకు దేవుని ఇష్టాన్ని చేస్తున్నాం ఇష్టపూర్వకంగా. కొన్నిసార్లు
మన ఇంటికి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు వచ్చినా కూడా తప్పక వాళ్ళకి ఏం చేస్తాం, భోజనం పెడతాం. ఇష్టం ఉండదు. కాఫీ ఇవ్వాలనుకో కొంచెం కారం కలిపేసి ఇస్తారు. లేకపోతే ఆడుగుడు మడ్డి ఉంటుంది చూసారా, ఆ మడ్డేసి ఇచ్చేస్తారు. ఎందుకంటే మనకి ఇష్టం లేదు, మన ఇంటికి రావటమే ఇష్టం లేదు. కానీ వచ్చారు కాబట్టి మడ్డి కాఫీ పోసేసి ఇస్తారు, లేకపోతే కారం కలిపేసి ఇస్తారు, లేకపోతే శివుడి పైన అన్నం పెడతారు, లేకపోతే రుచి పసి లేని కూర వేసేస్తారు, రాత్రి మిగిలిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసి వేడి చేసి వేస్తారు. అదే ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ కోసం ఎంత ఫ్రెష్గా వండి చక్కగా, ఏం తింటారు మీరు? బిర్యానీ తింటారా, లేకపోతే చేపల కూర తింటారా, మటన్ కర్రీ తింటారా అని అడిగి మరీ పెడతారు. కానీ దేవుని ఇష్టం చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపూర్వకముగా తను తాను అప్పగించుకున్నారట. మన పాపముల కోసం యేసు ప్రభు చేసింది ఏమిటి? యెషయా గ్రంథం 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకుని ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారబోసాను. యేసు ప్రభు ప్రాణాన్ని ధారబోశారు. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. అదే మొట్టమొదటి ప్రార్థన, తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి యేసయ్య చేసిన ప్రార్థన. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నిజమే, మనుషులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అలా చేయరు. కానీ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, అంతే. అదొక అజ్ఞానం, అదొక అయోమయం, అదొక అంధకారం. అందుకని ఏం చేస్తున్నారో తెలదు. కానీ ఎవరైతే వెలుగులోకి వచ్చారో, ఎవరైతే దేవుని జ్ఞానము చేత నింపబడ్డారో, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్ళకు తెలుస్తుంది యేసు ప్రభు చేసినటువంటి ఈ యొక్క త్యాగం అంతా. ఆయన ప్రాణాన్ని ధారబోసినటువంటి దేవుడు. హెబ్రీ పత్రిక 9:28. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుచు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. ఒకసారి పాపముల నిమిత్తమై పాపములను భరించి పాపములను ఆయన మీద వేసుకుని మరణించారు. రెండోసారి రాబోతున్నారు. మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ రాబోతున్నారు. ఒకవేళ మన పోకడ లేకపోయినా యేసు ప్రభు రాకడ సంభవించు. మన పోకడకి ముందే యేసు ప్రభు రాకడ సంభవిస్తే, రెండోసారి ఆయన వస్తే ఆయన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసే వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్తారు. రెండోసారి మళ్ళీ పాపముల కొరకు చనిపోవటానికి కాదు ఆయన వస్తుంది. నేను ఒకసారి అడిగాను, ప్రభువా మళ్ళీ రెండోసారి ఒకసారి రావచ్చు కదా ప్రభువా శరీరంతో అన్నాను. మళ్ళీ రెండోసారి శరీరంతో రమ్మంటారా నాయన? ఒకసారి సిరివేశారు, మళ్ళీ రెండోసారి శరీరంతో వస్తే ఏం చేస్తారు? మళ్ళీ సిరివేస్తారు. ఆయన్ని సిరివేయటమేంటి? ఆయన సేవకుల్ని, ఆయన బిడ్డల్ని ఎన్ని రకాలుగా సిరివేస్తా ఉన్నారు. ఈ సమాజం దేవుని బిడ్డల్ని, దేవుని సేవకుల్ని ఎన్ని రకాల హింసలకి గురి చేస్తున్నారు. యేసు ప్రభు వస్తే మళ్ళీ ఆయన ఏం చేస్తారు? సిలువేసేస్తారు. అయితే ఈసారి మళ్ళీ సిలువేయబడ్డానికి రావట్లేదు ఆయన. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన పాపములను ఆయన భరించినట్లుగా పేతురుపత్రిక 1:2 మనం పాపముల విషయమై, మనం ఏ విషయమై చనిపోవాలి? ఏ విషయమై చనిపోవాలి? పాపముల విషయమై చచ్చిపోవాలి. అందుకొచ్చాడు ఆయన. క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, చచ్చిపోయానంటే ద్వేషం చావాలి, మనిషిలో ఉన్నటువంటి అసూయ చావాలి, మనిషిలో ఉన్నటువంటి పాపం చావాలి. అందుకే వచ్చాడు ఆయన. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియ దేవుని పిల్లలారా, మరలా ఈ యొక్క శిలువ శ్రమ అనుభవించడం అవసరమా అంటే పేతురుపత్రిక 1 3:18-19
ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిన. ఇక మళ్ళీ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ప్రభు మళ్ళీ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆయన చెల్లించాల్సిందంతా చెల్లించేశారు, చేయాల్సిందంతా చేసేశారు. ఇక మనం యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి పవిత్రులు అవ్వటానికి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించాడు. సదాకాలం నిలిచే బలిది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చిందింపబడ్డం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మరలా ప్రభు మన కొరకు చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు రక్తం ద్వారా మనం కడగబడ్డానికి ఆయన చేయవలసిందంతా చేశారు. ఆయన బలహీనుల కొరకు చనిపోయారు, భక్తిహీనుల కొరకు చనిపోయారు, పాపుల కొరకు చనిపోయారు. ఈ 3 జాబితాలో మనం ఉన్నాం కనుక మనల్ని రక్షించటానికి యేసు ప్రభు ఇలా కనుకొచ్చారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు రక్తము మనల్ని విమోచించింది. ఇక మళ్ళా వాటితో మనకి జోలేమీ ఉండకూడదు. ఒకసారి విడుదల పొందాం. ఇప్పుడు మనం ఎలా మారాలి అంటే క్రీస్తులాగా మారాలి, యేసుక్రీస్తు ప్రభులాగా మారాలి. అది ప్రభు కోరుకునేది. ఆయన్ని పిచ్చిగా ప్రేమించడం నేర్చుకోండి. ఆయన్ని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఆయన సన్నిధిని ఎప్పుడు పోగొట్టుకోరు, ఆయనతో సహవాసాన్ని ఎప్పుడు పోగొట్టుకోరు, ఆయన ఇచ్చే అవకాశాలు ఎప్పుడు పోగొట్టుకోరు. మనకు ఆయనతో సహవాసం చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. చాలామందికి అవకాశం లేదు. అవకాశం లేక బాధపడేవాళ్ళు కొంతమంది అయితే అవకాశాన్ని పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు మనల్ని. కనుక మనం పరీక్షించుకుందాం. ప్రభు మన కొరకు చనిపోయారు, మనం ప్రభులాగా మారాలి. ప్రభు యొక్క ఆ గొప్ప మనస్సు మనకు రావాలి. క్రీస్తు కలిగిన మనస్సు, ఈ మనస్సు మీరును ఆయుధముగా ధరించుకోండి. యేసు ప్రభుకున్న యేసు పేతురు పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. మనం ప్రభు కొరకు శ్రమ పడేవాళ్ళుగా ఉండాలి. శ్రమ పడేటటువంటి మనస్సును మనం కలిగి ఉంటే అట్టిది ఆయుధంగా, యేసు ప్రభు మనస్సు ఆయుధంగా ధరించుకున్నప్పుడు ప్రియ దేవుని పిల్లలు మనం శ్రమ పడడానికి ఇష్టపడతాం. నేను అంటాను, మొట్టమొదటి శ్రమ ఏంటో తెలుసా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. నిలువు మోకాళ్ళ మీద ఉండి నీ ఇంట్లో 1 గంట ప్రార్థన చేయటానికి ఆ మొదటి శ్రమను నువ్వు ప్రారంభిస్తే ఆ తదుపరి నువ్వు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నావో అంతగా ప్రభు కొరకు శ్రమ పడేటటువంటి అనుభవంలోకి వస్తాం. అసలు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటమే అలవాటు లేకపోతే, దేవుని సన్నిధిలో మోకాళ్ళను వంచలేకపోతే, ఇదొక మాట కూడా చెప్తున్నాను, మోకాళ్ళు వంచలేకపోతే మోకాళ్ళు పట్లిస్తాయి. చెయ్యి పైకెత్తలేకపోతే చెయ్యి పట్టించినట్టుగా మోకాళ్ళు వంచకపోతే కొన్ని రోజులకి ఏమైపోతాయి? మోకాళ్ళు పట్లిస్తాయి. అందుకే కాళ్ళు చాచుకుంటే ముడుచుకోలేము, ముడుచుకుంటే చాచుకోలేము, కూర్చుంటే లేగలేము, లెగిస్తే కూర్చోలేము. మోకాళ్ళు పట్లిచ్చినాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. అమ్మ మోకాళ్ళు గుజ్జరిగిపోయింది. ఏమైపోయింది? గుజ్జరిగిపోయింది. ఎందుకని? మనకు మోకాళ్ళు చేసి అలవాట్లేదు కదా. ఒక డాక్టర్ ఇచ్చిన సలహా ఏంటంటే, మోకాళ్ళ జబ్బులు రాకుండా ఉండంటే 1 గంట మోకాళ్ళ మీద ఉంటే మోకాళ్ళ జబ్బులు రావని ఒక డాక్టర్ సలహా ఇచ్చారు. వైద్యం కొరకు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ సలహా ఇచ్చిన సలహా ఏంటంటే, కొంతమందికి మీరు మోకాళ్ళ మీద 1 గంట గడపండి, మీ మోకాళ్ళ జబ్బులు పోతాయి అన్నాడంట. యేసు ప్రభు మనకు ముందే మాదిరి చూపించారు.
మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం ఆయన మాదిరి చూపించారు. యేసు ప్రభు మనకిచ్చిన మాదిరి లూకా శుభవార్తలు 22వ అధ్యాయం 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి ఏం చేశారట? మనం ఏం చేస్తున్నాం? అరే, ఇప్పటికే ముసలోళ్ళు అయిపోయారు. 20 సంవత్సరాలకి, 18 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 25 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి ముసలోళ్ళు అయిపోయి మోకాళ్ళు ఎంచమంటే తలకాయ నేలకెట్టేసి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. సాష్టాంగ పడిపోతున్నారు అంతే, తలకాయ నేలకెట్టి. ప్రియ దేవుని పిల్లలారా, మనము మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఆ మొదటి పట్టుదలతో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ శ్రమతో ప్రారంభమైనటువంటి భక్తి జీవితం ప్రభు చిత్తం సంపూర్ణంగా నెరవేరునట్లుగా మనము ఆయన చిత్తమునకు జరిగించగలం. ప్రభువుకి దేవుని చిత్తం చేయటం ఇష్టపూర్వకంగా చేశారు. నలగగొట్టబడ్డారు, ప్రాణాన్ని ధారబోశారు. లేఖనాల ప్రకారంగా ప్రభువు నలగొట్టబడి మన పాపముల నిమిత్తమైన ప్రాణాన్ని ధారబోశారు, రక్తాన్ని చిందించారు. ఆ శిలువ రక్తం దగ్గరకు వస్తున్న మనం మన పాపములన్నిటినీ క్షమించటానికి ఆయన పడిన ఆ గొప్ప శ్రమను గన మనోనేత్రాలతో చూడగలిగితే ఆయన్ని మనం కూడా పిచ్చిగా ప్రేమించగలుగుతాం. కనుక ప్రభుని ప్రేమిద్దాం. ప్రభు ద్వారా పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని పొందుతూ నీతిమంతుల పట్టిలో మనం చేర్చబడి గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేర్లు రాయబడి పరలోకంలో ఆయనతో కూడా యుగాలు తరతరాలు ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి నడిపించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. శక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమ కొరకై కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మేమింకను భక్తిహీనులుగా బలహీనులుగా పాపలమై ఉంటుండగా మా కొరకు మీరు యుక్త కాలమున చనిపోయినటువంటి దేవుడు అయి ఉన్నావు గనుక స్తోత్రాలు. మా బలహీనతలను తీసివేటి బలపరచటానికి, భక్తిహీనతను తీసివేసి భక్తి కలిగిన వారిగా చేయడానికి, పాపములను తీసివేసి పరిశుద్ధులుగా చేయడానికి మీరు చేసిన గొప్ప బలియాగము కొరకై స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. మీ కనికరమంతటి కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కృపంతటి కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. మీకు వందనాలు. విత్తబడిన వాక్యానికి ముద్ర వేయి నాయన. మీ సిలువ దగ్గరికి వస్తూ ఉంటుండగా అయా, సిలువలో మా కొరకు చిందించిన మీ పవిత్రమైన రక్తాన్ని మా మీద ప్రోక్షించి తలమలకు నరికాలు వరకు మమ్మలను శుద్ధీకరించుమని అయా మీ ఇష్టము చేయగలుగునట్లుగా ఓ తండ్రి నేర్పించండి నాయన. దేవానికి స్తోత్రాలు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రభువా, మీరు నలగగొట్టబడినట్లుగా భయంకరమైన శిక్షను అనుభవించినట్లుగా ఆ శరీరమందు మా పాపములన్నిటినీ మోసుకొనినట్లుగా మేము చూస్తా ఉన్నాం. దేవానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. మీ కనికరం అంతటి కొరకై వందనాలు. ముఖ్యంగా రాత్రి కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి శ్యాంబాబు అమ్మాజీలు మీరు దీవించండి. ప్రిస్కిల రాజీవులు జతపరిచారు. గర్భఫలాన్ని ఇచ్చి మహిమ తెచ్చుకోండి నాయన. అలాగనే ప్రభు స్టీవెన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. మీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. శాకర్ ఝాన్సీ మోషేలు కూడా దీవించుమని, శుభాకర్ మేరీ జాషువా కెరిటా ఉన్న తెలుగు కుటుంబాలను కూడా దీవించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఈ రాత్రి కుడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించుమని, అయా ఇచ్చిన పేటను మీరు ఆశీర్వదించుమని, ఇక్కడున్న బిడ్డలు మీరు ప్రేమిస్తున్నారనే సత్యాన్ని తెలుసుకుని నిన్ను హత్తుకునే వారిగా సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాను. మీ నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు. మీ గాయపడిన కృపా కనికర చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి, తోడు, దీవెన, కాపుదల కూడిన మనందరికీ కూడికని ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి సదా తోడయిండి ఆయన కృప, భద్రత, దీవెన అనుగ్రహించి నడిపించి దీవించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దయచేసి కూర్చో.